అదొకటే కాదు, కేసీఆర్ గారు చాలాసార్లు గర్వంగా పొగరగా మాట్లాడేవాడు. అది ఏంద్రాబాయ్, భారతదేశంలో తలసరి ఆదాయం 2 లక్షలు ఉన్నటువంటి రాష్ట్రం మాదేరా అని చెప్పి మేము సంపద పంచి పెడుతున్నారా అని మాట్లాడేవాడు, పొగరగా మాట్లాడేవాడు. చంద్రబాబు నాయుడు గారు దిగే రోజుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి తలసరి ఆదాయం 1,53,54,000 రూపాయలు అయితే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు దిగే అంటే ఈ 5 ఏళ్ళు కాలం పూర్తయ్యేప్పటికీ 2,19,000 రూపాయలు తలసరి ఆదాయం. నేను చెప్పట్లా, ఇది పేరు నాని చెప్పట్లా, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చెప్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కాదా? పరిశ్రమ రంగంలో చంద్రబాబు నాయుడు ఉన్న 5 ఏళ్లలో పరిశ్రమల పెట్టుబడులు వచ్చింది 38,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తే 5 ఏళ్లలో. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో 1,09,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి, ప్రైవేటు పెట్టుబడులు. అంటే యువతకు ఉద్యోగ కల్పన ఇవ్వాలి, పరిశ్రమలు. ఇదే కదా 61 కంపెనీలు జగన్మోహన్ రెడ్డి గారు చేసి శంకుస్థాపన చేయబడి జగన్మోహన్ రెడ్డి గారి చేత రిబ్బన్ కట్ చేయబడినటువంటి ప్రైవేటు పరిశ్రమలు 61 పరిశ్రమలు 5 ఏళ్లలో. మీ ఇష్టం, మీరు పోల్చుకోండి. మీరు పారిశ్రామిక రంగంలో నేను డిబేట్కి వస్తాను. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి 2014-19, 19-24 మీ ఇష్టం. ఊరికి ఎంతసేపు మాకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రచార మాధ్యమాలు మా మీద బురదేయటం విషం చెమ్మటం అనే కార్యక్రమం వల్ల అందరికీ ఏంటంటే జగన్ అంటే బటన్ నొక్కటం, జగన్ అంటే డబ్బులు వేయటం అని అనుకుంటున్నారు. రెండవది, భారతదేశంలో ఢిల్లీలో 800 పాఠశాలని మార్చి చూపిస్తే ఆహా ఓహో అద్భుతం అన్నారు కేజ్రీవాల్ని. భారతదేశం అంతా కూడా ఆహా ఓహో అంది. కానీ ఇవాళ 46,000 పాఠశాలల్లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 46,000 పాఠశాలల్లో 30,000 పాఠశాలల్ని మార్చి చూపించాడు. 30,000 పాఠశాలల్ని. ఏం సామాన్య విషయమా? కేవలం విద్యారంగానికి 73,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టిన 5 ఏళ్లలో ఖర్చు పెట్టినటువంటి డబ్బు 73,000 కోట్ల రూపాయలు. అది స్కూల్స్ కావని, స్కూల్ పిల్లల యూనిఫామ్. జగన్మోహన్ రెడ్డి గారు నొక్కే ప్రతి బటన్కి, మీరందరూ గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు నొక్కేటువంటి ప్రతి బటన్కి అది ఓటు కోసం కాదు, ఒక గొప్ప సంకల్పం ఉంది. ప్రతి బటన్ నొక్కే దాంట్లో కూడా, ప్రతి నొక్కేదా వేలు పెట్టి బటన్ మీద చేయి పెట్టేది ప్రతి చోట కూడా ఒక సంకల్పం ఉంది, గొప్ప సంకల్పం. అమ్మఒడి అని అంటే ఊరికే అమ్మకి డబ్బులు వేయటం కాదు. అది చంద్రబాబు నాయుడు లాగా జగన్మోహన్ రెడ్డి గారిని కాపీ కొట్టి పేరు మార్చి అమ్మకు డబ్బులు వేస్తాను, జగన్మోహన్ రెడ్డి ఒక పిల్లడికి వేస్తే నేను ఎంతమంది ఉంటే అంతమంది ఇస్తా పాట పాడతాం కాదు. ఆయన చాలా పాటలు పాడతాడు. రైతులకి బేషరతుగా రుణమాఫీ చేస్తానన్నాడు, 84,000 కోట్లు. ఏం చేశాడో చూసాం. ఇది ప్రజలు అనుభవించారు, ప్రజలు ఎక్స్పీరియన్స్ చేశారు. డ్వాక్రా అక్క చెల్లెలకి 12,000 కోట్ల రూపాయలు బేషరతుగా రుణమాఫీ చేస్తానని చెప్పాడు. ఏం చేశాడు? 2 మొక్కలుగా అదొక 10,000 ఇదొక 10,000 పసుపు కుంకుమ పేరుతో 6 ముక్కలు వేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అంటే మోసం చేసేటువంటి, అంటే మోసానికి మారుపేరు ఇతనైతే నమ్మకానికి మారుపేరు ఇతను ప్రతి దానికి ఒక సంకల్పం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చేప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో 2వ అత్యధిక పెద్ద రాష్ట్రం, డ్రాప్అవుట్స్లో, స్కూల్ డ్రాప్అవుట్స్లో 2వ పెద్ద రాష్ట్రంగా ఉంది 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కేప్పటికి. అందుకోసం అతను ఆలోచన చేశాడు, డ్రాప్అవుట్స్కి కారణం ఏంటి, పాదయాత్రలో చూశాడు. డ్రాప్అవుట్స్కి కారణం ఏంటంటే ఇంటి యజమాని లేదా ఇంటి భర్త మగవాడు అంకికి రాని వాడై, ఆడు బాధ్యత లేనివాడైతే గతి లేక గత్యంతరం లేక ఆ ఇంటి ఇల్లాలు కూలి పనికెళ్ళినా కూడా ఇల్లు గడవటానికి ఆర్థిక బాధలు తట్టుకోలేక బడిలో ఉండాల్సినటువంటి పిల్లల్ని మనసు చంపుకొని కడుపు కోతతో పిల్లల్ని 1,000 రూపాయలకో నెలకి 800కో పనిలోకి పంపించే పరిస్థితి. ఏ తల్లి కూడా తన పిల్లల్ని ఒక పనివాడిగా తయారు చేయాలని కోరుకోదు. బాగా చదువుకోవాలి, ఉద్ధరించబడాలి, గర్వంగా తను కూడా గొప్పగా చెప్పుకోవాలనుకుంటుంది. ఆ డ్రాప్అవుట్స్ని అరికట్టడం కోసమే అమ్మఒడి అనేటువంటి కార్యక్రమం.